हस्तेन दधन्मुखाग्रे विघ्नं मुहूर्त आपरितद्वितीय दन्तप्ररोहो हरतु द्विपास्यः। సనాతన ధర్మం పాశ్చాత్య దేశాల్లో అసలు విజ్ఞాన సూర్యుడు ఉదయించక ముందే భారతదేశంలో యుగ యుగాల నాడే సంస్కృతి సంప్రదాయాలు ధార్మిక విజ్ఞానంలో చాలా చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ యుగాల లెక్కన వాళ్ళకి క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాత అని పాశ్చాత్య లెక్కలు వస్తాయి. మన లెక్కలైతే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 12,096 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు, కలియుగంలో 4,32,000 సంవత్సరాలు. కృత యుగ పురుషుడు సత్య హరిశ్చంద్రుడు, త్రేతాయుగ పురుషుడు శ్రీరాముడు, ద్వాపర యుగ పురుషుడు శ్రీకృష్ణుడు, కలియుగ పురుషుడు కల్కి. ఇది యుగ యుగాల గణన. అదే పాశ్చాత్య దేశాలలో క్రీస్తు పూర్వం నుండే ఈ గణన ప్రారంభం అవుతుంది. ఈ సనాతన ధర్మము అనే ఆర్షధర్మం అంటే ఋషులు బోధించిన ధర్మమని, వైదిక ధర్మము అంటే వేదమూలక ధర్మం అని పేర్కొన్నారు. ధర్మ లక్షణం 10 విధాలుగా ఉంటుంది, అంటే 10 రకాలుగా ఉంటుంది అని మనుస్మృతిలో చెప్పారు. అవి ఏవయ్యా అంటే ధృతి, క్షమా, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్య, సత్యమక్రోధో, దశకం ధర్మలక్షణం. అంటే ధైర్యము, ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, దొంగతనము చేయకుండా ఉండడము, శుచిత్వము, అంతరింద్రియ నిగ్రహము అంటే మనస్సు, ఇవి లోపల ఇంద్రియాలు, బయట ఇంద్రియాలు మనకి పంచేంద్రియాలు ఉన్నాయి, అవి వీటన్నిటినీ కూడా నిగ్రహించుకోవడం. ఇవి తర్వాత బుద్ధి, విద్య, సత్యసంధత, కోపము లేకుండుట అనేవి ఇవి ధర్మలక్షణాలుగా మనుస్మృతిలో చెప్పారు. ఇంకా వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ చెప్పిన ధర్మాలను ఆచరించి మనిషి ఈ లోకంలో సుఖాలను, పరలోకంలో మోక్షాన్ని పొందుతాడు అని చెప్తోంది మనుస్మృతి. తర్వాత మన సంప్రదాయాల్లో, పూజాధికాల్లో సర్వే జనా సుఖినో భవంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, జనులు అందరూ సుఖంగా ఉండాలి, అది ధర్మం. అంతేకాని నేనే బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి, మిగిలిన వాళ్ళంతా నాశనం పోవాలనేటువంటి ధర్మం ఇక్కడ లేదు. తర్వాత మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఏ ఒక్కడూ కూడా దుఃఖపడకుండా ఉండాలి, అందరూ హాయిగా జీవించాలి. ఇంకా ఏమని చెప్తుందంటే ధర్మం కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత సర్వే సంతు నిరామయా. మేఘం కాలంలో వర్షించాలి. అకాల వర్షాల వల్ల ఇవాళ మనం చూస్తున్నాం, వరదలు, పెడలు, ప్రమాదాలు. ఆ ధర్మంలో ఏం చెప్పాడంటే రాముడి యొక్క పరిపాలనలో నెల కురియు 3 వానలు, అంటే ప్రతి 10 రోజులకి ఒక వర్షం కురిస్తే ఇంకా దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా హాయిగా సుఖశాంతులతో ఉంటారు అని రామాయణంలో రాముని పరిపాలనలో చెప్పారు. అది విషయం. ఇంకా ఎలా ఉంటుందంటే బహుజన హితాయ బహుజన సుఖాయ. ఓ పని చేసామంటే ఒక 10 మందికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో కాకుండా అందరికీ హితంగా ఉండాలి, అందరికీ మేలు కలగాలి, అందరికీ సుఖం కలగాలి. ఆ రకంగా అనేకమైనటువంటి ధర్మాలు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. అదే ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇదే చదువు మనిషి బతుకు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవి ధర్మాలు. ఇంకా ఏం చెప్తాడంటే లోకంలో జగద్గురు ఎవరు అంటే మనకి జగద్గురు అనేసరికి శంకరాచార్య చెప్తాం. ఈ యుగంలో వాడు, కలియుగంలో వాడు.
శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు. ఆయన భగవద్గీత అర్జునుడికి బోధించాడు. అర్జునుడిని వంక చేసుకుని అతని ద్వారా నీకు నాకు కూడా ఏమేం చెయ్యాలో చెప్పారు. ఎన్నో రకరకాల అనుమానాలు ప్రతి వాళ్ళు అడుగుతారు, ధర్మం ఏమిటయ్యా అంటే. ఆ ధర్మాన్ని ఆ అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పుకొస్తూ చిట్ట చివరికి తాను కోరుకున్నటువంటి విధంగా ఆ అర్జునుని చేత మహాభారత యుద్ధం చేయించి దుష్ట సంహారం చేయించి శిష్ట రక్షణ చేశాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహావిశేషం. ఇంకా ముఖ్య విశేషం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ లోకోద్ధరణకు శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు నిలబెట్టి సనాతన ధర్మాన్ని ఆకాశం మీద నిలబెట్టారు. ఇంకా రాముడి గురించి చెప్పాలంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ఆకారం, ధర్మం అనేటువంటిది ఒక వస్తువు కాదు, అది ఒక లక్షణం. ఆ లక్షణాలన్నీ కనుక మనం ఒక విగ్రహంగా తయారు చేస్తే అది రాముడు. అంటే నీకు ఎక్కడ ఎలా ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి అని మీరు అనుకున్నా దానికి మూలం ఏమిటి అంటే రిఫర్ టు రామ. రాముడిలో చూసుకోండి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి, శత్రువు పట్ల ఎలా ఉండాలి, సేవకుడి పట్ల ఎలా ఉండాలి, భార్య పట్ల ఎలా ఉండాలి, ఇలా ఇవన్నీ కూడా రాముడు టీచ్ చేయలేదు, ప్రాక్టికల్గా మనకి ఉపదేశించాడు, ఆచరణలో చూపించాడు. ఆచరణ ముఖ్యం. త్రికరణ శుద్ధి అంటాం. అంటే త్రికరణములు అంటే ఏమిటి? ముందు ఇక్కడికి వద్దాము అని మనస్సులో అనుకుంటాం, ఈ పని చేస్తున్నాము అని మన వాళ్ళకి చెబుతాం, అయిన వాళ్ళకి, తర్వాత అవి ఆచరిస్తాం. కానీ ఇవాళ అలా కాకుండా చెప్పేటప్పుడు చేయకుండా, చేసేటప్పుడు చెప్పకుండా, చెప్పి చేయలేదు ఒప్పకుండా అని ఎవరో కవి చెప్పినట్టుగా ఇవాళ త్రికరణాలు అలా భ్రష్టుపట్టిపోయాయి. అవి కనుక ప్రతి మానవుడు ధార్మికంగా త్రికరణముల శుద్ధిగా అని ప్రమాణం చేస్తాం. అంటే మనోవాక్కాయ కర్మలు, మనస్సులోనూ అదే అనుకుంటాం, మాటతోటి అదే చెబుతాం, చేతల్లో కూడా అదే చేస్తాం. చెప్పేదోటి చేసేదోటి కాకూడదు. ఇంకా ఈ భగవద్గీతలో ఆయన చెప్పింది ఏమిటంటే భగవద్గీత ఎందుకు మనం చదవాలి అంటే, భగవద్గీత అనేసరికి వాళ్ళు ఏం చెబుతాం అంటే వయోవృద్ధులు పెద్దవాళ్ళు వాళ్ళు చదువుకోవాలి కాదు. మనిషి బతకడానికి నాకు ఏం కావాలనేటువంటి వయస్సు నుంచి కూడా ఆ మనిషికి పనికొచ్చే విషయం చెప్పేది భగవద్గీత. అదే చెప్తున్నాం, అదే అన్ని ధర్మాలు చెప్పింది అక్కడ. అంటే ఏం చెప్తాడంటే గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృత. భగవద్గీత అనేది ఏమిటంటే చక్కగా గానం చేయాలి, గీత గానం చేయాలి. గానం చేస్తే ఏమవుతుందంటే మాట్లాడితే అవి మనకి లోపలికి వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. మాలాంటి వాళ్ళు చెబితే వింటే అది వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. గానం చేస్తే అది నోట్లో ఉండిపోతుంది. ఇవాళ చాలా సింపుల్గా మనకు కనిపిస్తుంది. ఏదైనా కనుక ఒక పాట ఒకసారి మనం వింటే అది వద్దన్నా రణ అవుతూ ఉంటుంది మనలో. అంచేత భగవద్గీతలో ఉండే ప్రత్యేకత అది చదవండి, రోజుకి ఇన్ని శ్లోకాలుగా వాటిని మీరు ఆచరించాలి. అంచేత ఆ భగవద్గీత ఏం చేయాలి అంటే చక్కగా గానం చేయాలి. ఇంకా మిగిలినవి ఏమీ నీకు అక్కడ ఒక్కటి చదువుకోండి. అర్థం కావాలా తెలుసుకోండి, పెద్దలను అసలు అడిగి. అక్కర్లేదు, చదవండి చదవండి చదవండి, అదే మీకు అర్థమవుతుంది అని చెప్తారు. యా స్వయం పద్మనాభస్య, పద్మనాభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి యొక్క ముఖ పద్మాలు వినిసృత. ఆయన పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి అది బయటికి ప్రసరించి జాలువారింది, ప్రయాణం చేసింది గంగరాజు. ఇంకా ఏం చెప్తాడంటే ధర్మం అంటేను నసీదన్నపి ధర్మేణ మనో అధర్మే నివేశయేత్ అధార్మికానాం పాపానాం ఆశుపశ్యన్ విపర్యయం. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే లోకంలో ఉన్నవాళ్ళు అవాటికి వాళ్ళకి బాగానే ఉండొచ్చు, అవాటికి బాగుండొచ్చు, కానీ చివరికి ఏమవుతాడంటే వాడు సర్వనాశనం అయిపోతాడు, సమూలంగా మరణిస్తాడు. రావణాసురుడు కానీ దుర్యోధనుడు కానీ వీళ్ళంతా బతికినాడు, మన రాజభోగాలు అనుభవించామని అనుకుంటారు. చిట్ట చివరికి దుర్యోధనుడు 100 మంది అన్నదమ్ములైనా శేషం మిగల్లేదు.
సర్వనాశనం అయిపోయింది. ఎందుకని? వాళ్ళు అధార్మికులు. అటువంటి అధార్మికుల యొక్క నాశనం ప్రత్యక్షంగా నువ్వు చూస్తూ కూడా నీ మనస్సుని అధర్మంలో ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి? ఇది నా ధర్మమా? చిన్నపిల్లలు కూడా చూడండి, వాళ్ళు పాకి అక్కడ ఏదో వస్తువు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ముందు మనకేసి చూస్తారు, మన వాళ్ళకేసి చూస్తున్నాం అంటే వాళ్ళకి అక్కడి నుంచి మానవుడికి ఆ జ్ఞానం ఉంది, ఆ చిన్న వయసు నుంచి కూడా. అంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుని, డెవలప్ చేసుకుని, అభివృద్ధి పరుచుకుని మన జీవితాన్ని మనకి ఇతరులకి ఉపయోగించేలాగా, వీడు మనతో ఉంటే బాగుండును అనేలాగా జీవితాన్ని గడవాలి. కానీ వీడు ఎప్పుడు పోతాడరా బాబు అనుకునేలా కాకూడదు. మన అనంతరం కూడా మన గురించి చెప్పుకునేలాగా మన జీవితాలు వెళ్ళాలి. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, శంకరాచార్య, ఇటువంటి మహానుభావులు ఎందరెందరో మనకి జీవన విధానాన్ని బోధించారు. అది ధర్మబద్ధంగా మనకి గడవాలి. కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో చిట్ట చివరగా అర్జునుడు అడిగిన నేను చెయ్యను అని అన్నటువంటి అన్ని విషయాలని ఖండించుకొచ్చి కృష్ణుడు చెప్పి సుమారు 700 శ్లోకాల్లో 18 అధ్యాయాల్లో చెప్పి చిట్ట చివరికి ఆ టీచర్లో ఉండేటువంటి గుణం, వాడికి ఏమీ రాదు మొద్దన్నవాడిని కూడా తనలాగా తయారు చేసేవాడే గురువు అంటే. చిట్ట చివరికి వచ్చి శరణు కోరాడు. ఆ చివరగా చెప్పినటువంటి కృష్ణుడి శ్లోకం ఏమిటంటే 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడిని సాధనంగా చేసుకుని నీకు నాకు కూడా బోధించిందని ఏమిటని చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ ధర్మాలన్నీ కట్టకట్టి పక్కన పెట్టే, మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కనే శరణ పొందు. మరి నువ్వేం చేస్తావు? అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి, నేను నిన్ను సమస్త పాపాల నుంచి కూడా విడుదల కల్పిస్తాను. పాపం చేస్తే ఏదో మనకి ప్రమాదం వస్తుంది కదా, నరకంలో పడతాం కదా అనుకుంటాం కదా, అవంటికి నాది బాధ్యత. అంటే నేను చెప్పింది చేయి, ఫలితం నాకు, ఫలితం ఆశించకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. జీవి పుట్టిన తర్వాత ప్రాణం పోయే వరకు కూడా ఏదో పని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని ఎవరు కూర్చుని అనుకోక్కర్లేదు. ఊపిరి తీయడం కూడా ఒక పని, శ్వాస కూడా, నిద్ర. అంచేత నీ పనులు నువ్వు చేస్తూ ఉండాలి, ఆ పనులు మానేయకూడదు. అంచేత నీ పని నువ్వు చేసుకో, అది చేసుకుంటూ ఫలితాన్ని మాత్రం నాణ్యత అని చెప్తారు. కాబట్టి ఈ రకంగా ఫైనల్గా ఏమిటంటే ఒక ఆంగ్లంలో దీన్ని అనువాదించి చెప్పారు, డూ దై డ్యూటీ దట్ ఈస్ బెస్ట్. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, అంతకంటే మంచిది నీకు లేదు.